రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. హోంమంత్రికి శాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆమెకు శాల్వా కప్పి జ్ఞాపికను అందజేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జగన్కు 11వ బ్లాక్లో సీటు కేటాయించామని, జగన్ నేరుగా అసెంబ్లీకి రావచ్చు అంటూ మంత్రి నారా లోకేష్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారని, ఆ నిర్ణయాన్ని జగన్ స్వాగతించలేక మొండిపట్టు పడుతున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్పై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఎందుకొచ్చాయో జగన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క గుంతను కూడా పూడ్చలేదని, ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ చేసిన కామెంట్స్ని లోకేష్ ప్రస్తావిస్తూ, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తమకు అధికారాలు లేవని లోకేష్ అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే హోదాలో జగన్కు 11వ బ్లాకులో సీటు కేటాయించామని, జగన్ నేరుగా అసెంబ్లీకి రావచ్చంటూ లోకేష్ సూచించారు. ప్రతి సభ్యుడికి స్పీకర్ మైక్ ఇస్తున్నారని, జగన్ మీడియా సమావేశాలతో కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ లోకేష్ సూచించారు. రూల్స్ అతిక్రమించడం అలవాటుగా ఉన్న జగన్ రూల్స్ అతిక్రమించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడంలో తప్పేమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ వేయని చరిత్ర ఉందని, తాము త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. బెంగళూరులో కూర్చొని ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జగన్ మాట్లాడుతున్నారని, ముందు అసెంబ్లీకి రావాలంటూ జగన్ను కోరారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే ఆ ప్రతిరూపం జగన్ అని, అహంకారంతోనే ఒకరోజు అసెంబ్లీకి వస్తారు, మళ్లీ రారంటూ జగన్ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారని, ఆ నిర్ణయాన్ని జగన్ స్వాగతించలేక మొండిపట్టు పడుతున్నారన్నారు. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని, ఎందుకు ఆయనకు 11 సీట్లు వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాట్లాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాట్లాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడిస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. అన్నదాత సుఖీభవ అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు.
శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. బొత్స ఏం మాట్లాడారో తనకు అర్థం కావటం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వానికి రైతులు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తాము రైతులను మోసం చేయమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నష్టపరిచిందని అన్నారు. వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరీక్షలు లేవు, పంటల బీమా చెల్లింపులు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాల అధ్యక్ష, వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అధ్యక్ష, ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి తమను ఎన్నుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలందరికీ మేలు చేయాలన్న అంకిత భావంతో అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించాలన్నారు. లేని అధికారం కోరుకుంటున్న జగన్ను ఏమనాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మనోహర్ విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన సభ హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రతిపక్షం సభా నియమాలను ఉల్లంఘించి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టించే విధంగా దుష్ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సభాపతిని కోరారు. సభా హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైన ఉందని, కానీ ప్రతిపక్షం కావాలనే సభా వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. సభాపతి తీసుకున్న నిర్ణయం పూర్తిగా సమంజసమైందని, సభా నియమాలను అనుసరించి ప్రతిపక్షం వ్యవహరించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపక్షం సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని సూచించారు. లేదంటే ప్రజలే వారిని తిరస్కరిస్తారని హెచ్చరించారు. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్ తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్ గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకుని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. You have the powers. You are, like you truly said, Adhyaksha, you are the custodian of the house. As a custodian, you have to exercise your powers and duty. Through that only we can support our members in this long journey, Adhyaksha.
పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కానూరులోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు రితిక, వెంకట్రామ్లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వారికి ఆశీస్సులు అందించారు. అమరావతి నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్తో ముందుకు వెళ్తున్నారని, అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లు మరో 3-4 రోజుల్లో తెరవబోతున్నారని చెప్పారు. ఈ సమయంలో బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కి కన్స్ట్రక్షన్ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచే విధంగా ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఈ ఎక్స్పో ద్వారా బిల్డర్, కన్స్ట్రక్షన్ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకోవచ్చని అన్నారు. విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ ఎక్స్పోకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు ఎక్స్పో నిర్వాహకులు షైనీ గ్రూప్ అధినేత షేక్ బాజీ స్వాగతం పలికారు. ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎక్స్పోలో నిర్వహించిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాంక్లేవ్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ విత్ యూజ్డ్ టెక్నాలజీ ఇదే ఎక్స్పో లక్ష్యమన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాల్లోని బిల్డర్స్కి నిర్మాణ రంగంలో టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ఈ ఎక్స్పో చాలా దోహదపడుతుందన్నారు. నిర్మాణ రంగంలో కొత్త విధానాలు వచ్చాయని, ఆ సాంకేతికతను ఉపయోగించుకొని నిర్మాణాలు చేపడితే బాగుంటుందన్నారు. బిల్డర్స్, కాంట్రాక్టర్స్కి లేటెస్ట్ టెక్నాలజీని పరిచయం చేసేందుకు ఇలాంటి ఎక్స్పోలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరగబోతోందని, రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులు మాత్రమే కాకుండా స్టేడియాలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రాబోతున్నాయన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో రాష్ట్రానికి హైదరాబాద్ను మించిన గుర్తింపు రావాలన్నారు. అంటే అమరావతి నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్నో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరగబోతుంది. వాటిలో అధునాతన టెక్నాలజీలు వాడాలి మన బిల్డర్లు కానీ, మన కాంట్రాక్టర్లు కానీ. వాళ్ళకి ఒక అవగాహన చేయటమే ఇక ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇన్ఫ్రా ప్రాజెక్టులే కాకుండా, స్టేడియంలే కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ను మించిన ఎక్స్పోజ్ ఇక్కడ కావాలి. తప్పకుండా హైదరాబాద్ నుంచి టెక్నాలజీ ఇక్కడ మా బిల్డర్లు వాడాలని కోరుకుంటూ తప్పకుండా ఈ ఎక్స్పోని కండక్ట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలుపు. అసెంబ్లీలో మగ ఎమ్మెల్యేలకు అందాల పోటీలు పెడితే జగన్ అసెంబ్లీకి వస్తాడేమోనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెబుతూ జగన్ ఎక్కడ ఇచ్చాడో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సభకు రాకుండా ఇంట్లో కూర్చుని భజన చేసుకుంటూ అసత్యాలు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. శాసనసభకు వచ్చే దమ్ము లేక ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మగ ఎమ్మెల్యేలకు అందాల పోటీలు పెడితే జగన్ అసెంబ్లీకి వస్తాడేమోనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. మగవారిలో అందాలను చూసే జగన్ను అసెంబ్లీకి రప్పించాలంటే ఈ ప్రత్యేక పోటీ కూడా పెట్టే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడని కోరుతున్నానని అన్నారు. జగన్ అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్కి ఇవ్వాల్సిందేనని చెప్పారు. ప్రతిపక్ష హోదా కోసం రాహుల్ గాంధీ పిటిషన్ను గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం జగన్కు తెలియంది కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశంపై జగన్ హైకోర్టుకు వెళ్లడం అతని అవివేకమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న జగన్ ఎక్కడిచ్చాడో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సభకు రాకుండా ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటూ అసత్యాలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. శాసనసభకు వచ్చే దమ్ము లేక ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను బెదిరిస్తోందని, జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జగన్ తన్ని తరిమేసిన పరిశ్రమల జాబితాను ఆయన మరిచారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. కోరుకునేది ఏంటంటే అసెంబ్లీలో మేల్ ఎమ్మెల్యేస్కి అందాల పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే ఆయనకి మగోళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి ఆ ఓన్లీ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పెట్టుండరు. ఏదో మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేలు దాంట్లో పెడితే బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం 11 మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. కూటమి పార్టీలు, కార్యకర్తలు అందరూ తన విజయంలో భాగమై సహకరించాలని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ
గాదె శ్రీనివాసులు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు తన గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపారని, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి నేతలకు, కార్యకర్తలకు తనకు రెండో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారని వెల్లడించారు. చంద్రబాబు ఆశీర్వాదంతో తనకు మరింత ధైర్యం లభించిందని, ఉపాధ్యాయుల కోసం కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకొని పనిచేసి ప్రతి సమస్య, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి గౌరవార్థం మరి ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీసులు స్పెషల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం, తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. అందరికీ విద్య అందించే ఉన్నత లక్ష్యంతో సిద్ధార్థ విద్యా సంస్థలను స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల ప్రారంభ సభ ఈ నెల 7న నిర్వహిస్తున్నామని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలకవర్గం అధ్యక్షులు మలినేని రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మమిడాల జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా వీచేస్తున్నారని అన్నారు. ఈ నెల 7 నుంచి ఈ డిసెంబర్ వరకు స్వర్ణోత్సవాల్లో భాగంగా నెల పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పర్వతరేణి బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిద్ధార్థ విద్యా సంస్థల స్వర్ణోత్సవ కార్యక్రమాలకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలకవర్గం అధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి లలిత ప్రసాద్, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పివి రావు, అకాడమీ సంయుక్త కార్యదర్శి సూరెడ్డి విష్ణు, సిద్ధార్థ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ వర్సిటీ ప్రో ఛాన్సలర్ ఆచార్య రత్నప్రసాద్ తదితరులు స్వర్ణోత్సవ ప్రారంభోత్సవ సభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణోత్సవాల ప్రారంభ సభ ఈ నెల 7న నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మమిడాల జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ డిసెంబర్ వరకు స్వర్ణోత్సవాల్లో భాగంగా నెల పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక వాణిజ్య సదస్సులు, జాతీయ అంతర్జాతీయ సమావేశాలు, సాహిత్య పోటీలు, లలిత కళల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు జరుగుతాయని, పోస్టల్ కవర్ విడుదల చేస్తామని, ప్రత్యేక పోస్టల్ స్టాంపు ఆవిష్కరిస్తామని చెప్పారు. 1975 ఆగస్టు 12న సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 250 మంది జీవిత సభ్యులతో ఏర్పాటైందని, తొలుత 300 మంది విద్యార్థులతో 25 మంది అధ్యాపకులతో ప్రారంభమైన సిద్ధార్థ ప్రస్థానం ప్రస్తుతం 18 సంస్థలుగా విస్తరించిందని, 30,000 మంది విద్యార్థులతో 3,500 మంది అధ్యాపకులతో లాభరహితంగా ఉత్తమ బోధన, విలువలతో కూడిన ఉన్నత విద్య అందించే లక్ష్యంతో విజయవంతంగా సాగుతోందన్నారు. విద్యారంగానికి సిద్ధార్థ పరిమితం కాకుండా కళా, సామాజిక రంగాలకు కూడా విస్తరించిందన్నారు. ఇవాళ అది మెడికల్ యూనివర్సిటీ అయింది, అది డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అయింది. అది మరి ఆ కాలేజీని ఇచ్చేసాం కాబట్టి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మెడికల్ కాలేజీ కట్టుకోండి మీకు ఇస్తాము అంటే దాన్ని ఇప్పుడు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని అవుటుపల్లి దగ్గర కట్టాం. అన్నీ కలుపుకుంటే 18 ఇన్స్టిట్యూషన్లలో ఇప్పుడు ఒక 4 నెలల క్రితం మా లక్ష్మణరావు గారు చేసిన శ్రమ కానివ్వండి, లేదా మాకున్న రెప్యుటేషన్ కానివ్వండి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీ అయింది. ఆ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారే ఇప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేశారు. ఇవన్నీ కలుపుకొని మరి 50 సంవత్సరాలు అయింది కాబట్టి గోల్డెన్ జూబిలీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని మొదలెట్టాం. మేము ఇంతే కాకుండా మేము మన పేద పిల్లలకు సహాయం
మాదయ్య పిల్లలకు కానీ బయట పిల్లలకు కానీ మనం చేయాలని మేము సిద్ధార్థ ఫౌండేషన్ అని ఓన్లీ స్కాలర్షిప్స్ కోసం ఒక సంస్థను స్థాపించాం. దానికి 11 కోట్ల మూలధనం బిల్డప్ చేశాం. దాని నుంచి ఎవ్రీ ఇయర్ మాకు 65 లక్షల రూపాయలు దాదాపు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ సంవత్సరం 62 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ వస్తే 65 లక్షల రూపాయలు మొన్న 4 రోజుల క్రితమే స్కాలర్షిప్స్ డిస్పర్స్ చేసాం. ఎవ్రీ ఇయర్ అలా చేస్తాం. అలాగే ఇక్కడ ఏదైనా కళలకాటికి సేవ చేయాలని సిద్ధార్థ కళాపీఠం అని కూడా ఒకటి స్థాపించాం. ఆ కళాపీఠం కూడా 5 కోట్ల మూలధనం ఏర్పాటు చేశాం. దానిలో వచ్చిన 25-30 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ విల్ స్పెండ్ ఫర్ అరేంజింగ్ ప్రోగ్రామ్స్ 12 ప్రోగ్రామ్స్ ఇన్ ఏ ఇయర్ చేస్తున్నాం. అలా మాకు సేవా దృక్పథం తప్ప దెర్ ఇస్ నో ప్రాఫిట్ మోటివ్ అని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజా ఉద్యమకారులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి కార్యదర్శి దోనిపూడి శంకర్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చి 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి కార్యదర్శి దోనిపూడి శంకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దోనిపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమకారులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా పలువురు మంత్రులకు బహిరంగ లేఖ రాసినట్లు దోనిపూడి శంకర్ తెలిపారు. వామపక్షాలు అమరావతి రైతులు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే ఈ కేసులను రద్దు చేయాలని ఆయన కోరారు. మార్చి 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమకారులపై 71 కేసులుండగా అందులో 29 తనపైనే ఉన్నాయని శంకర్ తెలిపారు. ఈనాటి వరకు కూడా ఆ కేసుల మినహాయింపు అనేటువంటి జరగలేదు. ఇంకా గత ప్రభుత్వం నాటి పోలీసు వారు గత ప్రభుత్వం నాటి ఉన్నవే ఇంకా సమన్స్ తీసుకొచ్చి కేసులు పెట్టి ఇంకా వేధించేటువంటి చర్య కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో అలాగే అన్ని రాజకీయ పార్టీల పట్ల, ప్రతిపక్ష పార్టీల పట్ల, ముఖ్యంగా జీవో నంబర్ 1 మీద ఫైట్ చేసింది సిపిఐ. ఈ రాష్ట్రంలో ప్రతి అప్రజాస్వామిక చర్య పైన ఫైట్ చేసింది సిపిఐ. కాబట్టి కేసులను ఎక్కువ మంది, వందలాది మంది సిపిఐ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది. ఒక్క విజయవాడ నా మీదే 29 కేసులు ఉన్నాయి. కాబట్టి అట్లా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద, విద్యార్థి, యువజన, చేతుర్తి సంఘం, పార్టీ నాయకులు అందరి మీద కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పేసి వెంటనే మార్చి 7వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో తక్షణం రద్దు చేసి ఇమీడియట్లీగా క్యాబినెట్ నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని అన్ని అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈ నెల 7, 8, 9 తేదీలలో ట్రేడ్ ఎక్స్పో ఏర్పాటు చేశామని నిర్వాహకులు శేషుబాబు, చుండూరి ఉమామహేశ్వరరావు, అన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. వెన్యూ ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామన్నారు. నగరంలోని గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ ట్రేడ్ ఎక్స్పో నిర్వాహకులు శేషబాబు, చుండూరి ఉమామహేశ్వరరావు, అన్నవరపు శ్రీనివాసరావుతో పాటు పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వెన్యూ ఫంక్షన్ హాల్లో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించే ట్రేడ్ ఎక్స్పోకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం ట్రేడ్ ఎక్స్ నిర్వాహకులు మాట్లాడుతూ 3 రోజుల పాటు కొనసాగే ఈ ఎక్స్పో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు వివిధ రంగాల్లో తమ వ్యాపారాలను అభివృద్ధి పరచుకునే వారందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దుస్తులు, ఫర్నిచర్, ఫుడ్ పికిల్స్, గార్మెంట్స్, గ్యాస్ ఉత్పత్తులు మొదలు విద్యార్థులకు అవసరమైన కోడింగ్ వరకు అన్ని రకాల స్టార్టప్లను ప్రారంభించాలనుకునే వారికి, ఫ్రాంచైజీలు తీసుకునే వారికి ఈ ట్రేడ్ ఎక్స్పో ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిన్న సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న ప్రోత్సాహకాలు కూడా సద్వినియోగం చేసుకుని రాణించేందుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎక్స్పోను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు, సుజనా చౌదరి ప్రారంభిస్తారని తెలిపారు. వాళ్ళు కానీ, తర్వాత గార్మెంట్స్ సంబంధించిన వాళ్ళు 1 గ్రామ్ ఐటమ్స్ కానీ, తర్వాత ఇండస్ట్రీ ఐటమ్స్, ప్యాకింగ్స్, ఇలా విభిన్న ఆకృతుల్లో సంబంధించిన వారు, ఇంటీరియర్ డెకరేషన్ కానీ ప్రతి ఒక్కరిని కూడా బిజినెస్ని మనం ఫర్నిచర్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో విజిటర్స్కి వచ్చేసరికి మనం వాళ్ళకి కస్టమర్ కన్జ్యూమ్ చేసుకోవాలన్నా, పర్చేజ్ చేసుకోవాలన్నా కానీ
వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే ఏ అవకాశం లేని వాళ్ళకి కానీ లేదా ఏదైనా అవకాశం కానీ ఒక ఐడియాలజీ లేని వాళ్ళకి కానీ ఈ ట్రేడ్ ఎక్స్పోని విజిట్ చేయడం వల్ల మనకి ఇలాంటి బిజినెసెస్ ఉన్నాయి, ఓకే మనం ఇలాంటి బిజినెస్ కూడా మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సంబంధించి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అలాంటివి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గ్యాస్కు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఉత్పత్తుల్లో ఏ రకాలైన ఉత్పత్తులు ఉన్నాయనేది కూడా తెలియజేసే విధంగా హెచ్పి గ్యాస్, ఇన్స్టాన్ గ్యాస్ వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోని దిగ్విజయం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో రావడానికి మీరు ఇంటిల్లి బాధ వచ్చి చక్కగా ఈ యొక్క స్టాల్స్ని సందర్శించుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధిని పెంచుకునే విధంగా ఈ స్టాల్స్లోకి ఈ ఎక్స్పోకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గతంలో 2 చోట్ల కూడా పెట్టారు, మన బందర్ రోడ్లో ఒక చోట పెట్టారు, గతంలో వెన్యూలో పెట్టారు, చాలా సక్సెస్గా ముందుకెళ్తున్నారు. వీళ్ళకి ముందుగా ఈ స్మైల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మాకు పూర్తిగా సహకరిస్తుంది. అలాగే ఈ ఈవెంట్స్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఈవెంట్స్ కూడా ప్రోగ్రామ్స్ కూడా అక్కడ వాళ్ళు ప్లాట్ఫామ్ లాగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది ఈవెంట్స్ వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి, వాళ్ళు కూడా మేము ప్లాట్ఫామ్ మేము ఏర్పాటు చేసుకుంటామండి. మా ఈవెంట్స్ కూడా ముందుకు వెళ్ళాలనే తపంతో వాళ్ళు కూడా దీనిలో యాడ్ అయిపోయి చక్కగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ముందు తీసుకెళ్తున్న స్మైల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతారు. స్టాలిన్ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాటం సాగిస్తానని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ స్పష్టం చేశారు. 2వ ప్రపంచ యుద్ధంలో మహా విపత్తు నుండి ప్రపంచాన్ని కాపాడిన స్టాలిన్ సోషలిస్టు ఉద్యమానికి ఆదర్శప్రాయుడన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జోసెఫ్ స్టాలిన్ 72వ వర్ధంతిని పురస్కరించుకొని సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో సామాజిక విప్లవ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, దళిత సంఘ నేత జయబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద చర్మకార కుటుంబంలో పుట్టిన స్టాలిన్ చిన్ననాటి నుండే సోషలిస్టు భావజాలంతో పెరిగారన్నారు. రష్యాలో సోషలిస్టు ఉద్యమాన్ని నడిపించి 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని ఒక మహా విపత్తు నుండి కాపాడారని వివరించారు. స్టాలిన్ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అత్యంత అవసరమని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ సామాజిక న్యాయాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఈ సందర్భంగానే సోషలిస్టు కూటమి ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి, నీరుగారుతున్నాయి. ప్రభుత్వం వాటన్నిటిని కూడా దాన్ని దిగదారుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి వస్తున్నాయి. ఈ యొక్క ఖాళీలో భర్తీలో ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనేది ప్రైవేటు పరిశ్రమలు వస్తున్నాయి. అదే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలున్న ఆ రంగ సంస్థలున్న భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కింద వర్గాలకు దక్కాయి. కానీ అవన్నీ కూడా ఇవాళ లేవు. ప్రైవేట్ రంగంలో ఇవాళ విస్తరించబడుతుంది. కాబట్టి ఈ యొక్క పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని వీటన్నిటిని విప్లవం రావాలి. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సామాజిక విప్లవం రావాలి. దాని మీదే సోషలిస్టు కూటమి పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. నిజంగా సామాజిక విప్లవం రావాలంటే అది సోషలిస్టు కమ్యూనిస్టులతోనే అది సాధ్యం. కానీ ఈ దేశంలో ప్రజా హక్కులను కాలరాస్తున్నటువంటి మోడీ ప్రభుత్వంతో అంటకాగుతున్నటువంటి చంద్రబాబు, పవన్ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. సామాజిక విప్లవంలో భాగం కావాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా జోసెఫ్ స్టాలిన్ వర్ధంతి సందర్భంగా మేము ఈ విషయాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అందాల్సిందే. దానికి ఎంతటి త్యాగాలకైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకుడు కె ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు సిఐటియు నాయకుడు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి కె ఉమామేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. విధులు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస పరికరాలు కూడా అందుబాటులో లేవని ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల కోసం ఈ నెల 7న ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఇతర కార్మిక యూనియన్లను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని ఉమామేశ్వరరావు హెచ్చరించారు. వరద ముప్పు కానీ వీటన్నిటిలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలు, ఈ సేవలను గుర్తించమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈ కార్మికులు పర్మనెంట్కి అర్హులు. మీరు పర్మనెంట్ చేయకుండా శాశ్వత స్వభావం కలిగినటువంటి వాళ్ళని బానిసల్లాగా చేయటం మంచిది కాదు. అందుకే ఆప్కాస్ తీసేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానం మానుకొని పర్మనెంట్ చేయాలనే డిమాండ్ మీద ఈరోజు విజయవాడలో ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పర్మనెంట్ చేస్తే సరి. అట్లాగే గత 17 రోజుల సమ్మె సందర్భంగా రిటైర్మెంట్ బెనిఫిట్, దాన సంస్కారాలకి ఎక్స్గ్రేషియో ఇస్తామన్నారు. ఇంతవరకు జీవోలు లేవు. ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులతో పాటు జీతాలు పెంచలేదు. బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు 12-13 వేల రూపాయలతో బతకలేక పస్తులున్నారు. ఈ కార్మికులందరి సమస్యలు పరిష్కరించాలా? రాష్ట్రంలో దొంగ స్వాములు ఆక్రమించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో దొంగ స్వాముల భూములపై చర్చించి ప్రభుత్వం వాటిని స్వాధీనపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నార్నే వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగస్వాములు ఆక్రమించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 20 సంవత్సరాలుగా తిరుపతిలో కల్కి భగవాన్, నెల్లూరులో రామదూత అనే దొంగస్వాములు అటవీ భూములను, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి ఆశ్రమాలు నిర్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. విదేశీ భక్తులు ఈ ఆశ్రమాలకు వచ్చి రాత్రివేళ భజనల పేరిట గలాటా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో దొంగస్వాముల భూములపై చర్చించి ప్రభుత్వం వాటిని స్వాధీనపరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాము, సీసీఐకి చెప్పాము, కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం, అతీగతి లేదు. కాబట్టి ఇప్పుడు మేము కల్కి భగవాన్ డీప్ ఫారెస్ట్ ఆక్రమణ మీద, ఇప్పుడు రామదూత నెల్లూరు జిల్లాల భూ ఆక్రమణ మీద మేము ఎంత చేసినా, ఎన్నిసార్లు నిర్ణయించుకున్నాం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అతీగతి లేదు. కాబట్టి ఈ విషయం మీద అసెంబ్లీలో, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి కదా, ఈ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ భూ ఆక్రమణ మీద చర్చ జరిగితే బాగుంటుందనేటువంటి హేతువాసంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆఫీసులందరూ దొంగలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా తయారయ్యారు. కాబట్టి ఈ భూ ఆక్రమణని, దొంగ స్వాముల భూ ఆక్రమణ మీద అసెంబ్లీలో చర్చ జరిగి భూ ఆక్రమణను స్వాధీనం చేసుకోవాలని, వాళ్ళ తరిమేయాలని హేతువాద సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుండి 9 వరకు న్యూ జెన్ టెకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోందని కాన్ఫరెన్స్ కన్వీనర్ జ్యోతి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసి సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యూ జెన్ టెకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సదస్సు నిర్వాహకురాలు జ్యోతి దుర్గా భవానీలు మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుండి 9 వరకు నోవాటెల్ హోటల్ వేదికగా న్యూ జెన్ టెకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. స్థిరమైన వ్యాపార వృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఏరియాస్లో పర్ఫెక్షన్ సాధించిన వాళ్ళని మేము ఫెలిసిటేట్ చేస్తున్నామండి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఆర్ట్స్లోను, క్రాఫ్ట్స్లోను, స్పోర్ట్స్లోను, ఎంటర్ప్రెన్యూర్స్లోను అందులో నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఒక 10 మందిని ఫెలిసిటేట్ చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీద.
మూడో రోజు వచ్చేసి టూరిజం మీద ఉందండి. ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఎలా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత బైలేటరల్ కొలాబరేషన్స్ ఎలా తీసుకురావాలి. వేరే కంట్రీస్ నుంచి, భూటాన్ నుంచి వస్తున్నారు, మనకి శ్రీలంక నుంచి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బైలేటరల్ కొలాబరేషన్స్ అండ్ టూరిజం మీద మాట్లాడతారండి. సో మనకి కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ఏపీలో ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వడానికి కావాల్సిన స్ట్రెంగ్త్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మేము ఈ సదస్సు ద్వారా అందిస్తామన్నమాట. ఇక ఈ కాన్ఫరెన్స్కి కొన్ని లక్ష్యాలుగా మనం ఫిక్స్ చేసుకున్నామండి. దాంట్లో ఏంటంటే ఈ వ్యాపార సామర్థ్యం మరియు ఉత్పాదక మెరుగుపరచడానికి ఏఐ, ఆటోమేషను, తర్వాత డిజిటల్ ప్రవర్తన ప్రభావితం చేయటం. ఇల్లే ఇంకోటి రెండోది అంటే వాతావరణం స్మార్ట్ ఎంటర్ప్రైజెస్ అంటే పునరుత్పాదక ఇంధనాల పరిష్కారాలతో సర్క్యులర్ మరియు గ్రీన్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, ఈ వాతావరణాన్ని పాడు చేయకుండా దాని నుంచి వచ్చే వేస్టేజెస్ నుంచి మళ్ళీ సర్క్యులర్ చేసి దాన్ని ఒక గ్రీన్ ఎకానమీగా తీసుకురావడం అనమాట. అది తర్వాత ఆర్థిక స్థిరత్వం కోసం ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్ని బలోపేతపరచడం. అంటే అటు ఫుడ్ ప్రాసెసింగ్ వీటికి, న్యూట్రిషన్ ఎంటర్ప్రైజెస్కి న్యూట్రిషన్ చెడకుండా ఫుడ్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద చాలా వరకు ఇన్పుట్స్ వస్తాయండి దీని నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.